హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 20లో ఆర్సీబీ అదరగొట్టేసింది. వాళ్ళు అల్టిమేట్గా గెలిచింది జస్ట్ 18 రన్స్ తేడాతో, కానీ మ్యాచ్లో కంప్లీట్గా డామినేట్ చేశారు. టాస్ ఓడిపోయినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా కూడా 240 రన్స్ బోర్డు మీద పెట్టి దాన్ని బ్రహ్మాండంగా డిఫెండ్ చేసుకున్నారు. వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కంటే కూడా స్పిన్నర్స్ బ్రహ్మాండ బౌలింగ్ చేశారు. ఫాస్ట్ బౌలర్స్ కూడా దే ఆల్సో డిడ్ వెల్. ఓవరాల్గా టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సో 4 మ్యాచ్ల తర్వాత ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆర్ఆర్ చేతిలో దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ రియలీ ఇన్విన్సిబుల్. చాలా అప్రతిహతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆడిన 4 మ్యాచ్లో కూడా 200 క్రాస్ అయ్యారు. ఒకసారి 250 చేశారు, ఒకసారి 240 చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. ఒకసారి 200 చేసిన ఆర్ఆర్తో కొద్దిగా ప్రాబ్లంలో వచ్చినా కూడా 200 చేయగలిగారు. బట్ వైభవ్ సూర్యవంశీ వల్ల ఆ మ్యాచ్ గెలవలేకపోయారు. బట్ ఓవరాల్గా ఈ టీం ఆడుతున్న తీరు చూస్తుంటే నిజంగా ప్రత్యర్థులు భయపడేట్టుగా ఉంది. ఆర్ఆర్ కూడా అలాగే ఉంది, ఈ టీం కూడా అలాగే ఉంది, పంజాబ్ కూడా కొంతవరకు అలాగే ఉంది. సో ఈ 3 టీమ్సే డామినేట్ చేస్తూ ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్లో ముంబైలో ఓడించడం, ఎందుకంటే లాస్ట్ 7 మ్యాచెస్లో ఒకసారి మాత్రమే ఆర్సీబీ వాంఖేడే స్టేడియం ముంబైలో గెలిచింది. కానీ వరుసగా రెండోసారి, అది అప్పుడు లాస్ట్ టైం, కానీ వరుసగా రెండోసారి మళ్ళీ ఈసారి అక్కడ గెలిచారు. ఆ గెలిచిన తీరు కూడా, సో మార్జిన్ మాకు తక్కువగా కనిపించవచ్చు, కానీ లాస్ట్ 3 ఓవర్స్లో ముంబై హ్యాడ్ టు స్కోర్ 75 రన్స్. అప్పుడు రసిక్ సలాంకి ఇంజరీ అవ్వడం, షెఫర్డ్కి బౌలింగ్ అవ్వడం, కొంచెం ఆ లూజ్నెస్ కనిపించింది. దానివల్ల దే కేమ్ క్లోజ్ బికాజ్ షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ ప్లేడ్ సమ్ బిగ్ హిట్స్. లేకపోతే ఇంకా పెద్ద మార్జిన్తో గెలిచుంటారు. ఓవరాల్గా కంప్లీట్గా డామినేట్ చేశారు మ్యాచ్లో. ఫిల్ సాల్ట్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫిల్ సాల్ట్ ఫామ్లో లేడు. మార్నింగ్ అయితే ఒక టాక్ నడిచింది ఏంటంటే అతన్ని రీప్లేస్ చేస్తారు, బెతల్ని ఆడిస్తారని చెప్పి. కానీ ఫిల్ సాల్ట్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 200+ స్ట్రైక్ రేట్తో అతను చేసిన హాఫ్ సెంచరీ అది ఇన్నింగ్స్కి ఒక బ్రహ్మాండమైన మూమెంటం ఇచ్చింది. విరాట్ కోహ్లీ స్లోగా ఆడాడు అనేది ట్విట్టర్లో నడుస్తుంది. కానీ విరాట్ కోహ్లీ అతనికి ఇచ్చిన రోల్ ఏంటంటే, నువ్వు ఒక ఎండ్లో నిలబడు, మరో ఎండ్లో సాల్ట్ కానీ పటీదార్ కానీ వీళ్ళందరూ రెచ్చిపోయి ఆడతారు. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాజ్ వర్త్ 120 రన్స్. దాంట్లో 73 రన్స్ ఎంతో సాల్ట్ చేస్తే, విరాట్ కోహ్లీ ఏంటంటే అతను స్ట్రైక్ ఇస్తూ వచ్చాడు, అలా కొనసాగుతూ వచ్చాడు. తర్వాత హీ హ్యాడెడ్ అనదర్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ విత్ పటీదార్. సో పటీదార్తో కూడా యాడ్ చేసి విరాట్ కోహ్లీ 185 దగ్గర అవుట్ అయ్యాడు. స్కోర్ 50. 185లో అతను స్కోర్ 50 మాత్రమే. కానీ అవతల ఎండ్లో సాల్ట్ కానీ పటీదార్ కానీ రెచ్చిపోయి ఆడుతున్నారు. అతను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు. సో అతని రోల్ ఏంటంటే యాంకర్ రోల్ అని చెప్పలేం, కానీ ఒక ఎండ్లో అతను ఉండాలి, మరో ఎండ్లో మిగతా వాళ్ళు రెచ్చిపోవాలి. అండ్ తర్వాత విరాట్ కోహ్లీ అయిన తర్వాత టిమ్ డేవిడ్ తనదైన స్టైల్లో ఒక బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దాంతో ఏంటంటే దే గాట్ 240 రన్స్ చేంజ్ చేయడం అనేది 2 సార్లు మాత్రమే జరిగింది. 240+ రన్స్ స్కోర్ని చేంజ్ చేయడం అనేది 2 సార్లు. ఒకసారి పంజాబ్ చేంజ్ చేసింది 2024లో, లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్ చేంజ్ చేసింది. సో 240 ఎప్పుడైతే బోర్డు మీద పెట్టారో, పిచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. ముంబై కూడా చాలా మైటీ బ్యాటింగ్ లైనప్ ఉంది, కానీ ముంబై వాజ్ నెవర్ ఇన్ ద పిక్చర్. వాళ్ళ బౌలర్స్ నిజంగా బౌలింగ్లో ఆ పస లేదేమో అనిపించింది. ట్రెంట్ బోల్ట్ రీప్లేస్ చేస్తారు అనుకున్నాం, కానీ ట్రెంట్ బోల్ట్ ఆడించారు. ట్రెంట్ బోల్ట్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఓన్లీ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా మాత్రమే ఎఫెక్టివ్గా బౌలింగ్ వేశారు. బుమ్రాకి మరొకసారి వికెట్ రాలేదు. 4 మ్యాచ్లు ఆడితే ఇప్పటివరకు వికెట్ రాలేదు. బట్ బుమ్రా బౌల్డ్ వెరీ ఆ యార్కర్స్ కానీ ఆ స్లోయర్ వన్స్ కానీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఒక 2 బౌండరీలు వెళ్తాయి అన్ని ఫేస్ బ్యాట్స్మెన్ లైక్ టిమ్ డేవిడ్. బట్ ఓవరాల్గా బుమ్రా చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ వేసి, హార్దిక్ పాండ్యా కూడా అన్ని ఫేజెస్లో మంచి బౌలింగ్ వేశాడు. ఒక వికెట్ కూడా వచ్చింది హార్దిక్కి. వీళ్ళిద్దరు మినహాయిస్తే మిగతా బౌలర్స్, మార్కండే వెంట్ ఫర్ సో మెనీ రన్స్, షార్దుల్ ఠాకూర్ ఆల్సో సేమ్. సో వాళ్ళ బౌలర్స్ ఏమాత్రం ఎఫెక్టివ్గా లేరేమో అని అనిపించింది. దానివల్ల అంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ కూడా అలా ఉన్నారు. రజత్ పటీదార్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రజత్ పటీదార్ 17 బాల్స్లో 50 చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 205 ఉంది ఈ ఐపీఎల్. ఆడిన 4 మ్యాచ్ల్లో 2 50లు చేశాడు.
195 రన్స్ చేశాడు. మీకు వైభవ్ సూర్యవంశీ 200 రన్స్ చేశాడు, అతని స్ట్రైక్ రేట్ 270 ఎంతో ఉంది. ఆ తర్వాత స్థానంలో 195 రన్స్తో ఈజ్ బ్యాటింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సూర్యవంశీ గారి మిగతా వాళ్ళకి ఏంటంటే ఓపెనర్గా ఆడేవాళ్ళకి వేరే రకం ఉంటుంది, వాళ్ళకి కొంత టైం తీసుకోవడం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ చేయడం ఉంటుంది. బట్ ఈజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 4, నెంబర్ 5 ఆ సిచ్యుయేషన్లో ఆడుతూ 195 రన్స్ చేశాడు, 205 స్ట్రైక్ రేట్, 2 50s ఉన్నాయి ఆల్రెడీ. అతను ఒక డిఫరెంట్ జోన్లో ఉన్నాడు, ధురంధర్ గెటప్లో ఉన్నాడు. పటిదార్ కాదు, ధురంధర్ లాగున్నాడు నిజంగా. అతను ఆడుతున్న తీరు, అతని అగ్రెషన్ టీంకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. సో 240 చేశారు. 240 ఈజ్ అ వెరీ డిఫికల్ట్ స్కోర్. బట్ ర్యాన్ రికల్టన్ చాలా బాగా స్టార్ట్ అందించాడు అగేన్స్ట్. ఈసారి హ్యాజల్వుడ్ని ఆడించలేదు, ఎందుకంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనుకుంటా. డఫీని ఆడించారు. డఫీకి అగేన్స్ట్గా, భువనేశ్వర్కి అగేన్స్ట్గా రికల్టన్ చాలా బాగా స్టార్ట్ చేశాడు. ఈవెన్ రోహిత్ లుక్ గుడ్. రోహిత్ కూడా ఒక పెద్ద 6 కొట్టాడు. కానీ అతనికి సడన్గా 5th ఓవర్లో అనుకుంటా కాలు పట్టేసిన హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో హ్యాడ్ టు రిటైర్. సో అక్కడ కొంచెం ఇన్నింగ్స్ కుంటుపడినట్టుగా అనిపించింది. సూర్యకుమార్ యాదవ్ ఈజ్ నాట్ ద సేమ్ సూర్యకుమార్ యాదవ్ మనకు ఒక కపుల్ ఆఫ్ సీజన్స్ క్రితం ఉన్న సూర్య కాదు, ఇతను స్కై కాదు. అతని రేంజ్ ఆఫ్ షాట్స్ తగ్గిపోయినాయి. రికల్టన్ని సుయాష్ శర్మ అవుట్ చేశాడు 8th ఓవర్లో ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. రికల్టన్ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో స్కాడిట్ అదే ఓవర్లో ఒక స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో తిలక్ వర్మ అవుట్ అయిపోయాడు. సో అక్కడే ఇన్నింగ్స్ కంప్లీట్గా కుంటుపడింది ముంబై ఇన్నింగ్స్. సో సూర్య ఈజ్ నాట్ ది సేమ్ సూర్య, తిలక్ వర్మ ఈజ్ నాట్ ది సేమ్ తిలక్ వర్మ. రోహిత్ శర్మ ఇంజర్డ్ కావడం, రికల్టన్ అవుట్ అవడం, సో టపటక వికెట్లు పడ్డాయి. హార్దిక్ పాండ్యా కూడా కుడ్ నాట్ సాల్వేజ్ ద టీమ్. మందిర్ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఎవరు కూడా. అండ్ కృణాల్ పాండ్యా అతని బౌలింగ్ స్టైల్ నిజంగా కొన్నిసార్లు కాస్త లోయర్ ట్రాజెక్టరీలో వంగి సైడ్ ఆర్మ్ బౌలింగ్లో వేస్తాడు, రౌండ్ ఆర్మ్ బౌలింగ్ వేస్తాడు, బౌన్సర్లు వేస్తాడు, పేస్లో వేరియేషన్ చేస్తాడు. టు గెట్ హిమ్ అవే ఇస్ బికమ్ వెరీ వెరీ డిఫికల్ట్. సురేష్ శర్మ తన స్టైల్లో అతను బౌలింగ్ చేస్తున్నాడు, ప్లస్ కృణాల్ పాండ్యా. సో వెరీ వెరీ ఎఫెక్టివ్. ఆర్సీబీ బౌలింగ్ కూడా చాలా చాలా బాగుంది. రసిక్ సలాం బౌల్డ్ బ్యూటిఫుల్లీ. రసిక్ సలాం తీసుకొచ్చారు అభినందన్ సింగ్ ప్లేస్లో. అతను ఆ వేరియేషన్స్ కానీ అవి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. వాజ్ లుకింగ్ రియల్లీ గుడ్. లాస్ట్లో అతను కూడా ఇంజరీ అయింది, అతను కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. దాంట్లో షెపర్డ్ లాస్ట్ ఓవర్ వేసాడు, బెంట్ ఫర్ 3 సిక్సర్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రూదర్ఫర్డ్. బట్ ఓవరాల్గా ముంబై ఇండియన్స్ వర్ నోవేర్ నియర్ ఇన్ ది పిక్చర్. సో నేను చెప్పినట్టుగా లాస్ట్ 3 ఓవర్స్లో 75 రన్స్ కావాలి. బట్ ఏంటంటే ఆ 3 ఓవర్స్లో వీళ్ళు కొంచెం లూజ్ చేశారు, దానివల్ల రన్స్ వచ్చినాయి. అందుకే 18 రన్స్ మార్జిన్ మాత్రం వచ్చింది. అది కొంచెం ఆ విషయంలో ఆ లూజ్నెస్ అనేది ఉండకూడదు, ఎందుకంటే మీకు నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మినహాయిస్తే అటు బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ ఆర్సీబీ వాజ్ ఎక్సలెంట్. ఆర్సీబీ నుంచి ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ముంబైలో ఓడించడం నాట్ ఎ జోక్. అండ్ ముంబై ఈజ్ నాట్ లుకింగ్ దట్ స్ట్రాంగ్. 3వ ఓటమి ఈ సీజన్లో ఆల్రెడీ వాళ్ళకి. సో ముంబై ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా కనిపించినప్పటికీ కూడా ఈవెన్ శాంట్నర్ బౌల్డ్ వెల్ బట్ నాట్ సో వెల్. సో ముంబైలో చాలా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా లోపాలు కనిపిస్తున్నాయి. అనుకున్నంత స్ట్రాంగ్గా లేదు. షర్ఫెన్ రూదర్ఫర్డ్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు, ఈ మ్యాచ్లో బాగా ఆడాడు. కొన్ని ఫ్లాషెస్ ఆఫ్ బ్రిలియన్స్ ఉంది తప్ప ముంబై ఇండియన్స్ ఆశించే స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. మరొక ఆర్సీబీ మాత్రం లుకింగ్ వెరీ వెరీ డేంజరస్ అన్ని ఆస్పెక్ట్స్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా లుకింగ్. విరాట్ కోహ్లీ విషయంలో కొంచెం అతనికి యాంకిల్ ఇంజరీ అయినట్టుగా ఉంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను ఫీల్డ్ తీసుకోలేదు. మ్యాచ్ తర్వాత రజత్ పటిదాని కూడా అడిగారు ఏంటి అతని ఇంజరీ స్టేటస్ ఏంటంటే అతను కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. సో అది ఏమైనా వర్రీ కావచ్చు. విరాట్ కోహ్లీకి ఏమైనా ఇంజరీ ఉందా అనే విషయం మినహాయిస్తే ఐ థింక్ ఆర్సీబీ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్.